లంచ్ బాక్సెస్కి లేదా అప్పటికప్పుడు ఏదైనా రైస్ రెసిపీ ట్రై చేయాలంటే ఈ పుదీనా పులావ్ రైస్ రెసిపీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 1 గ్లాస్ బాస్మతి రైస్ యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసి సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పుదీనా, అలాగే 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద టొమాటోని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ ప్లస్ గీ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగాలు, యాలుక, నల్ల యాలుక, స్టార్ అనస్, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి మీ దగ్గర ఉంటే కనుక గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ నానబెట్టిన రైస్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. స్లోగా కలపండి, లేకపోతే రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు మీ రైస్ క్వాంటిటీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసి సాల్ట్ కూడా చెక్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తే సరిపోతుందండి. లేదా మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది కుక్కర్లోనే కాదు, విడిగా కూడా చేసుకోవచ్చు. బట్ త్వరగా అయిపోద్దని చెప్పి నేనైతే కుక్కర్లో చేశాను. మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి.